హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను ఒక క్రాఫ్ట్ చేస్తున్నానండి. అది ఏం క్రాఫ్ట్ అంటే మనకి బిర్యానీలో వస్తుంది కదా గ్రేవీ బాక్స్. అవన్నీ మనం ఎప్పుడు పడేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న డిజైన్స్ కానీ, అది ప్లెయిన్గా ఉంటుంది కదా బాక్స్ బ్లాక్గా, దానికి మంచిగా డిజైన్ చేసుకొని చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కానీ, చిన్న చిన్న అదేంటి పిల్లల బ్యాంగిల్స్ సంథింగ్ ఏమైనా ఒకటే బీడ్స్ కానీ, హుక్స్లు, ఇంకా బటన్స్, షర్ట్ బటన్స్ అవి పెట్టుకున్నా కూడా చూడడానికి లుక్ బాగుంటుంది. అదే ప్లెయిన్గా పెట్టినామనుకో ఇది బిర్యానీ బాక్స్ కదా అట్లా అనుకుంటారు. అదే డిజైన్ ఎవరైనా వచ్చినా కూడా డిజైన్ చేసి పెడితే అబ్బా భలే ఉంది, ఇది మంచిగా చేసినావు కదా, మంచిగా చేసినావు అనుకుంటారు. అది బిర్యానీకి వచ్చిన బాక్స్ పెట్టిన ఫీలింగ్ ఉండదు వాళ్ళకి, చూసే వాళ్ళకి కూడా. ఇంకా అప్పుడప్పుడు ఆ ఫోన్లు, ఆ టీవీలు అవి చూడకుండా, స్క్రీన్ చూడకుండా అప్పుడప్పుడు మన బ్రెయిన్ రిలీఫ్ కోసం ఇలాంటి చిన్న చిన్న పనులు, చిన్న చిన్నవి డిజైన్స్, హోమ్ డెకోర్స్ ఇంకా ఇలాంటివి చేసుకుంటే మన బ్రెయిన్ రిలీఫ్ ఉంటుంది, మనకి పీస్ఫుల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. మనం ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే. పని అంతా వదిలేసి చేయాలని ఏం కాదు. పని ఉన్నప్పుడు పని చేసుకోవచ్చు. ఫ్రీగా ఉన్నప్పుడు ఆ మొబైల్ చూడకుండా చిన్న చిన్నగా ఇట్లా చేసుకుంటే మనకి కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఎవరైనా వచ్చి అబ్బా భలే చేసావు నువ్వు, మంచిగా చేసినావు కదా అంటే మనకి అదొక తెలియని ఫీలింగ్, అసలు అది వేరే ఉంటుంది. అది చిన్న వస్తువు కానీ అసలు అది చెప్పలేము. వాళ్ళు అట్లా అంటే చాలా అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో. ఈ బాక్సే కాదు, ఈ చిన్న చిన్న ఇదే బాక్స్ కాదు, కార్డ్బోర్డ్ కానీ, ఇంకా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఇంకా అవన్నీ వేస్ట్గా పడేయకుండా ఇట్లా చేసుకుంటే మనకి వందలకు వేలకు పెట్టుకొని అన్ని డెకోర్స్ ఐటమ్స్ కొనుక్కొచ్చుకునే బదులు తక్కువ ఖర్చుతోటి మనం ఇలా చేసుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది మంచిగా. సరే ఇగో ఇప్పుడు చూడండి, నేను అక్కడ డిజైన్ చేశాను కదా, కొంచెం బాగానే ఉందనిపిస్తుంది. ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఆ డిజైను. నాకైతే బాగానే అనిపించింది, కొంచెం పర్లేదు అనిపించింది. లుక్ అయితే మంచిగా వచ్చింది. బ్లాక్ కలర్ కదా, అది ప్లెయిన్గా ఉంది కదా, మంచిగా వచ్చింది. అది ఎవరైనా చేసేయచ్చు ఈజీగా అనుకుంటాను నేను కూడా. అది ఇయర్ బడ్స్తో పెడుతున్నాను నేను అక్కడ కొంచెం డాట్స్ కరెక్ట్గా వస్తాయి కదా అని. ఇంకొకటి కూడా చేశాను, అది లాస్ట్లో చూపిస్తాను. మీరు మాత్రం వీడియో అది కటింగ్ కానీ, పేపర్ కటింగ్, గ్లూ వాడేటప్పుడు, పెయింట్ వేసేటప్పుడు మాత్రం పిల్లల్ని దగ్గరికి రానివ్వకండి. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకోమండి పిల్లల్ని. లేదంటేనేమో పిల్లలు పడుకున్నాకన్నా ఏదైనా చేయమనండి. నేను కూడా బాబు పడుకున్నాకే చేశాను, కాకపోతే వాడు మధ్యలో లేచి నన్ను ఇబ్బంది పెడుతుండు. నాకు మాత్రం టేబుల్ ఉంది కాబట్టి సరిపోయింది, పైకి పెట్టుకొని చేసుకుంటున్నా. మీరు మాత్రం అలా అస్సలు చేయకండి. పిల్లలు కొంచెం కానీ నోట్లో పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ మనం పిల్లల్ని చూసుకోవాలి, తర్వాతనే మన పని మనం చేసుకోవాలి. పిల్లల తర్వాతనే ఏదైనా కదా. చూడండి, లాస్ట్ వరకు చూడండి, నా డిజైన్ ఎలా ఉందో చూసి చెప్పండి, స్కిప్ చేయకండి. అసలు చెప్పాలంటే క్రాఫ్ట్ చేయడానికి పెద్ద ఖర్చు ఏం కాదండి. అసలు ఇంట్లో ఉన్న వాటితోటి కూడా చేసుకోవచ్చు. ఆ పెయింటింగే కాదు, మనకి ఒక గమ్ ఉన్నా లేకపోతే పేపర్ కటింగ్ చేసుకొని గ్లూ వాడకుండా కూడా చేసుకోవచ్చు. కొంతమందికి ఆ టాలెంట్ కూడా ఉంటుంది, అట్లా కూడా చేసుకుంటారు చాలామంది. అలాంటివి కూడా చేసుకోవచ్చు. ఇవే చేసుకోవాలని పర్టికులర్గా ఏం లేదు, అట్లా కూడా చేసుకోవచ్చు. ఏముంది, కొంచెం ఫ్రీగా ఉన్న టైంలో అలాంటివి చేసుకుంటే మనకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది కదా. సరేనండి, ఇప్పుడు అక్కడ చూడండి, నేను క్యాప్ ఉంది కదా, క్యాప్కి ఏదో ఫ్లవర్ లోటస్ వేద్దాం అనుకున్నాను కానీ ఆ బ్రష్కి నాకు తెలియదు కదా, 2 కలర్స్ మిక్స్ అయినాయి. ఎల్లో అండ్ బ్లాక్ అనుకుంటా, 2 మిక్స్ అయినాయి. ఫ్లవర్ చేసిన దాన్ని కొంచెం ఫ్లవర్ వేసాను, దానివల్ల బ్లాక్ కలర్ అట్లా ఒప్పిస్తుంది. బ్లాక్ అండ్ ఎల్లో కలిసినాయి. అసలు ఆ క్యాప్ కలర్ అట్లా వచ్చినప్పుడు నాకు అసలు దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కాలే. కాకపోతే దాన్ని ఫ్లవర్ లాగా బాగానే డిజైన్ చేసిన. చూడండి,
లుక్ బాగుంది క్యాప్ది. తర్వాత అసలు ఎట్లా మార్చాలి అని అనుకున్న కొద్ది వాటరీగా అనిపించింది. ఎందుకు అని తెలియదు. క్యాప్ వేసేటప్పుడు మాత్రమే అట్లా డబ్బలు వేసాను. తర్వాతనేమో ఫ్లవర్ వేసాను. అట్లా కొంచెం సన్ టైప్లో ఉంది. చూడండి అక్కడ ఎంత జాగ్రత్తగా పెడుతున్నా కూడా అవి కరెక్ట్గా రావాలని పెడుతున్నా కూడా ఒకటి కొంచెం చిన్నగా ఒకటి కొంచెం పెద్దగా వచ్చింది. కాకపోతే అది కూడా ఒక డిజైన్ లాగా ఫామ్ అయింది. మీరే చూసేయండి ఇప్పుడు ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.